మెగా డిఎస్సీపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్ భేటీలో అన్నారు. వైసీపీ నేతలతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేని వివాదాలను సృష్టించాలని వైసీపీ ప్రయత్నం చేస్తూనే ఉంటుందన్నారు. అలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పొగాకు ధరల అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్య తలెత్తినా ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్ చైన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించింది. ప్రతి ల్యాండ్ పార్సెల్ కు ప్రత్యేక డిజిటల్ ఐడి ఇచ్చి ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీతో లావాదేవీలు జరిగేలా బ్లాక్ చైన్ వ్యవస్థ రూపకల్పన జరిగింది. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పూర్తిగా నివారించేలా బ్లాక్ చైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. రాజధానిలో మంత్రులు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్లతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణకు వివరించారు. ఈ నెల 27 నుంచి 45 రోజుల పాటు జరగనున్న ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంపై టీడీపీ నాయకులు, వార్డు కార్పొరేటర్లు, కార్యకర్తలతో పల్లా సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం పూర్తి చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. సత్యసాయి జిల్లా మడకశిర ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే తాగునీటి సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యపై ఒక్క ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోర్ల మరమ్మతులు చేయాలని సూచించారు. పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచల్ మండలం వడ్డేపాలెంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యటించారు. గ్రామంలో రోడ్డు పక్కన మొక్కలను నాటారు. అనంతరం వెంకటాచలం చెరువుకు సంబంధించిన ఫీడర్ ఛానల్స్ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సమస్యలపై పలువురు కలెక్టర్కు అర్జీలు అందజేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుకునే 700 మంది విద్యార్థులకు మెటీరియల్ కిట్లు పంపిణీ చేశారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని ఎమ్మెల్యే అన్నారు. తల్లిదండ్రులు, ప్రభుత్వం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా 250 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జలహారతినిచ్చారు. ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులందరూ ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. గతేడాది లీకేజీ ఉన్న 4 గేట్లను 1,25,00,000 వ్యయంతో ఆధునీకరించడం వల్ల నీరు నిల్వ ఉందని అన్నారు. ఇక ఈ నీటి ద్వారా 15,344 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే చెప్పారు. హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు మూలపేటలోని శ్రీ భువనేశ్వరీదేవి సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శివనామం స్మరిస్తూ శివాలయం చుట్టూ పొర్లుదండాలు పెట్టారు. బాలకృష్ణ త్వరగా కోలుకొని సినీ రంగం, ఏపీ ప్రజలు బసవతారక ఆసుపత్రికి సేవలు అందించాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు. సర్జరీ విజయవంతం కావాలని శివయ్యని వేడుకున్నారని తెలిపారు. బాలయ్య ఎంత బాధలో ఉన్నా అందరి బాగోగులు కోరుకుంటారని చెప్పారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి కర్నూలు జిల్లా ఎమిగనూరు ఎమ్మెల్యే స్పందించారు. భారీ వర్షం కారణంగా మార్కెట్ యార్డులో దివ్యాంగుడు పండించిన వేరుశెనగ పంటకు నష్టం వాటిల్లింది. దివ్యాంగుడి కష్టంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రసారం చేయడంతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వెంటనే రైతును పరామర్శించారు. నష్టపోయిన రైతు కర్ణకు ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద విద్యార్థుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఓ గిరిజన కుటుంబంలో తల్లికి వందనం ఆనందాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన 5 చిన్నారులకు ఒక్కొక్కరికి 13,000 చొప్పున మొత్తం 65,000 ఆర్థిక సాయం అందడంతో ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే సోమిరెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి అవినీతిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. అసత్య ప్రచారాలు పక్కకు పెట్టి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. భగవంతుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయవద్దని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. కర్నూలు 3వ పట్టణ సీఐ శేషయ్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 28వ తేదీన ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే శేషయ్య ఒంటి మీద చొక్కా ఉంటే ఒట్టు అని జక్కంపూడి రాజా ఇటీవల కర్నూలులో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జక్కంపూడి రాజాపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశించింది. జక్కంపూడి రాజాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసు నుంచి కుమారుణ్ణి తప్పించేందుకు కుట్ర పన్నిన కేసులో సిదిరి అప్పలరాజును నిన్న అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగాడు. నిందితుడు జడ్చర్లలో ఓ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామని, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శివనారాయణ స్వామి హెచ్చరించారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు పోలీస్ కస్టడీ విచారణపై ఉత్తర్వులను సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. పోలీసుల కస్టడీలో విచారించేందుకు హైకోర్టు పలు షరతులు విధించింది. దీంతో సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. నెల్లూరు జిల్లా కావలి తాగేటివారిపాలెంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త వాసు కుటుంబాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరామర్శించారు. వాసు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వైసీపీ నాయకులు పొలిటికల్గా ఎదుర్కోలేక హత్య రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. న్యాయవాదుల రక్షణకు అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురావాలని ఏపీ హైకోర్టు అడ్వకేటు వివి లక్ష్మీనారాయణ తెలిపారు. న్యాయం, ధర్మం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు సహేతుకం కాదన్నారు. కేసులను ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో కొందరు న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కుట్రపూరితంగా ఎస్ఐఆర్ను వాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనన్నారు. బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయన్నారు. బీజేపీ నాయకులకు ఒకరంటే ఒకరు పడదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు ఎక్కడుంటాయో బీజేపీకి తెలుసన్నారు. చిన్న చిన్న కారణాలతో ఓట్లు తొలగిస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. అటు బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లకు ఇళ్లను అమ్ముకునే దళారీ వ్యవస్థ తెచ్చారన్నారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎల్నినో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో తాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పొన్నం సూచించారు. కేటీఆర్ లీకు వీరుడని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ఏ స్ఫూర్తి అన్నారు. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ వ్యవహరించినట్లు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నడుచుకుంటుందని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల భయంతోనే బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థకు కేటీఆర్ అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మంది విద్యార్థుల చావుకు కారణమైన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీలోనూ కేటీఆర్కు ప్రమేయం ఉందన్నారు. కేటీఆర్ మహాధర్నా చేపడితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని బల్మూరి వెంకట్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీ సంస్థలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. గ్లోబరీనా నా బినామీ కంపెనీ అనడం, సిబిఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవమన్నారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆంజనేయ స్వామి వ్రతం చేస్తానని ఎన్నికల సమయంలో మొక్కుకున్న మొక్కును ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇవాళ తీర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా గట్టు ఇప్పపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొని యజ్ఞం నిర్వహించారు. అనంతరం స్వామివారి వ్రత మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. టాలీవుడ్ నిర్మాతలు సి కళ్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కాంతంనేని రవిశంకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమెన్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలం వ్యవహారంలో కేసు పెండింగ్లో ఉండగా ఈ భూమిపై జోక్యం చేసుకోవద్దని జూన్ 10న కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలున్నప్పటికీ తన స్థలంలో అక్రమంగా ప్రవేశించారంటూ కాంతంనేని రవిశంకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంటలోని ఆర్మీ భూముల్లోకి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పోలీసులు ఎవరొచ్చినా వారిని ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించింది. మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే తెలియజేయాలని హైకోర్టు సూచించింది. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పు వసూలులో భాగంగా జూబ్లీహిల్స్లోని బండ్ల గణేష్ ఆస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేసింది. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ ఆధునీకరణలో భాగంగా రన్వే పునర్నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు అధికారులు ప్రీబిడ్ సైట్ను సందర్శించారు. వరంగల్లో కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమ చేయడంతో కడపలోని పోస్టాఫీస్ వద్ద తల్లులు క్యూ కట్టారు. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. దీంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు తల్లులు క్యూ కట్టారు. హైదరాబాద్ టెక్ మహీంద్ర యాజమాన్యంపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని భావన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని టెక్ మహీంద్ర కార్యాలయం ముందు భావన ధర్నా చేపట్టింది. తన కుమార్తె అనారోగ్య సమస్యల కారణంగా 3 రోజుల సెలవు తీసుకున్నందుకు వేధించారని, ఆఫీసులో వాష్రూమ్కి వెళ్లాలన్న అనుమతి తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత టీచర్గా మారారు. వావుదం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పిల్లలకు పాఠాలు బోధించారు. బోధనా తీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఇక విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటూ ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓ లేఅవుట్కు 20 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆదోని శివారు పర్వతాపురం పురపాలక ప్రాథమిక పాఠశాలలో భారీ ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన పాత భవనం సన్షెడ్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయాందోళన చెందారు. ఘటన జరిగిన సమయంలో విద్యార్థులు పాఠశాలలో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్కూల్ భవనం ప్రమాదకరంగా మారిన విషయాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు ముందుగానే ఒక తెర ఏర్పాటు చేశారు. పాత భవనంలోని తరగతులు నిలిపివేసి పక్కనే ఉన్న గదుల్లోనే బోధన కొనసాగిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రిలో చేపట్టిన వరుణయాగం పూర్ణాహుతిలో మంత్రి కొండా సురేఖ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. స్వామివారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రికి ఆలయ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. వారాహి మూలమంత్ర హోమ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. 108 కలశాలతో మరకత శివాలయంలో వరుణయాగం చేశారు. అమ్మవారి అనుగ్రహంతో వానలు బాగా కురిసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ తెలిపారు. గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లో 31 సెంటర్స్ ను గుర్తించామని, దీనికి సంబంధించి పిలిగ్రిమ్ అసిస్టెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. శానిటేషన్, వాటర్, స్ట్రీట్ లైటింగ్, మెడికల్, పోలీస్ బందోబస్తు పరంగా ఏర్పాట్లపై చర్యలు జరుపుతున్నామని కలెక్టర్ తెలిపారు. గిరి ప్రదక్షిణలో ఎటువంటి అసౌకర్యం లేకుండా విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాజమండ్రిలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 3 రోజులుగా వరుసగా కోవిడ్ కేసులు నమోదవుతూ 6కు చేరుకున్నాయి. కోవిడ్ బాధితుల్లో ఒకరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మిగిలిన 5గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సోమవారం ఆర్టీపీసీఆర్ పరీక్షలో మొదట ఒకరికి కోవిడ్ నిర్ధారణ కాగా తర్వాత ఇద్దరికి, ఆ తర్వాత మరో 3గురికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. కేసులు పెరుగుతున్నందున తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ముత్యం వెంకటరమణకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న డీఈ ముత్యం వెంకటరమణ బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేయగా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. ఇంకా 10 లాకర్లు తెరవాల్సి ఉంది. వాణిజ్య భవనాలు, ప్లాట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మార్కెట్ విలువ 400 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో అనేక సార్లు నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై హైదరాబాద్ అల్వాల్ పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హస్మత్పేటకు చెందిన మంగల్ సింగ్ అనే వ్యక్తి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా సేకరించి నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి నేరాలకు పదే పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుడు మంగల్ సింగ్ ను అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో గంజాయి విక్రయాల గుట్టురట్టయింది. పాన్ షాప్లో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు ఎస్టీఎఫ్ అధికారులు గుర్తించారు. 10 గ్రాముల ప్యాకెట్లను 500 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పాన్ షాప్ నిర్వాహకుడు అస్లాం టామ్ బోలీని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన 24.5 క్వింటాల నకిలీ యూరియా బ్యాగులను పోలీసులు సీజ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన అశోక్ రెడ్డి అక్రమంగా కోరమండల్ పేరుతో నకిలీ యూరియాను నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో వ్యవసాయ అధికారి సురేష్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించి కల్వకుర్తి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని 24.5 క్వింటాల నకిలీ యూరియాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వాష్రూంలో కానిస్టేబుల్ స్వామి తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. స్వామి ప్రస్తుతం గ్రే హౌండ్స్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. ఎవరైనా తన భార్య, పిల్లలను వేధిస్తే దయ్యమై వదిలిపెట్టనని సూసైడ్ లెటర్లో స్వామి రాశాడు. అటు బెట్టింగ్లే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తారు. నీట్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. పేపర్ లీక్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. పేపర్ లీక్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని, యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. అటు ప్రధాని ట్వీట్కు సీజేపీ రీట్వీట్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రధాని మోదీ ట్వీట్కు రాహుల్ స్పందించారు. యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం NSA 1980 కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ప్రత్యేక నివారణ, నిర్బంధ అధికారాలను కల్పించింది. శాంతి భద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అధికారాలు 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు 3 నెలల పాటు అమల్లో ఉంటాయి. ఈ అధికారాల కింద జాతీయ భద్రతకు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని భావించే వ్యక్తులను 12 రోజుల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండానే ముందస్తుగా నిర్బంధించే అధికారం పోలీసులకు ఉంటుంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడం వెనుక అసాంఘిక శక్తుల పాత్ర ఉందని అనుమానాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వీడియో ట్వీట్ చేశారు. ఆగస్టు 15 వరకు ఆందోళన చేస్తే 10 కోట్లు ఇస్తానంటూ ఖలిస్తానీ నేత పన్ను ఆఫర్ చేసినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. సీజేపీ నాయకులతో తాను జూమ్ కాల్లో మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపవద్దని వారికి సూచించినట్లుగా ఎస్ఎఫ్జే నేత గురు పత్వంత్ సింగ్ పన్ను తెలిపాడు. ఆ వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ట్వీట్ చేశారు. ఈ నిరసనల వెనుక ఎలాంటి దేశద్రోహ కుట్ర దాగి ఉంది అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పరీక్ష అక్రమాలు, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే విద్యార్థుల ఆవేదనను, హక్కుల పోరాటాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులు వాడుకోకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఉద్యమం రాజకీయ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆ వేదికల ద్వారా అసలు ఉద్దేశం పక్కదారి పట్టి విద్యార్థులకే తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్పై పార్లమెంట్ ఆవరణలో 4వ రోజు కూడా విపక్షాలు నిరసనలు చేపట్టాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా విపక్ష నేతలు నినాదాలు చేశారు. వేలాది మంది విద్యార్థులు ఆందోళనలు చేపడుతుంటే ప్రధాని ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగనివ్వాలంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ విపక్షాలతో కలిసి చర్చ జరగనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజ్పై ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసింది. చర్చలకు రావాలని విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ నేతలను మరోసారి ఆహ్వానించింది. మీకు అనుకూలంగా ఉండే సమయంలో ఎప్పుడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నీట్ను రద్దు చేయాలంటూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నీట్ను నిలిపివేయడమే ఏకైక పరిష్కారమన్నారు. పాఠశాల విద్యను దెబ్బతీసి కోచింగ్ సెంటర్ల రాజ్యాన్ని నీట్ వ్యవస్థ తెచ్చిందన్నారు. సామాజిక న్యాయాన్ని కాపాడాలంటే నీట్ రద్దు అత్యవసరమన్నారు. ఇక బ్యాన్ నీట్, సేవ్ స్టూడెంట్స్ అంటూ స్టాలిన్ పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ధైర్యం ఉంటే పార్లమెంట్లో నీట్ అక్రమాలపై చర్చకు రావాలని సవాల్ చేశారు. చర్చ జరిగితే రాహుల్ గాంధీ విపక్షాల ద్వంద్వ వైఖరి బయటపడుతుందన్నారు. మరోవైపు నీట్ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్తలను కేంద్రం ఖండించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో ఓ రాజీనామా లేఖ వైరల్ అవడంతో కేంద్రం స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది నకిలీ రాజీనామా లేఖ అని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. ఢిల్లీ జంతర్ మంతర్ సీజేపీ నిరసనలతో హోరెత్తింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ ప్రకటించింది. సీజేపీ నిరసనలతో భద్రతా కారణాల రీత్యా 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. జంతర్ మంతర్ నిరసనలు, ఎన్ఐఏ విచారణ డిమాండ్పై ఢిల్లీ హైకోర్టు అత్యవసర పిటిషన్ వేశారు. ఇక సీజేపీ నిరసనలు జూలై 20 నాటి పార్లమెంటు మార్చిపై పిటిషనర్ విచారణ కోరారు. విద్యార్థుల ఆందోళనలపై ఢిల్లీ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగాయి. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో LLM పూర్తి చేసిన నైమిషా ఉన్నత చదువుల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశ విద్యా వ్యవస్థపై కేంద్ర మంత్రికి నమ్మకం లేకే ఆయన కుమార్తెను విదేశాల్లో చదివించారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగొద్దని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయోధ్య రామ మందిరంలో పూజా విధానాలపై వివాదం నెలకొంది. శ్రీరాముడికి రామానుజాచార్య పద్ధతుల్లో పూజలు చేయడంపై సాధువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరామ్ దాస్ చావనీలో సాధువులు సమావేశమయ్యారు. వైష్ణవ రామానంద సంప్రదాయం ప్రకారం ఉత్సవాలు జరపాలని పట్టుబడుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనంకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ను రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అంతేకాదు 3 వారాల్లోగా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె బెయిల్పై సుప్రీంకోర్టు ఇదివరకే అనుమానాలు వ్యక్తం చేసింది.